మన తెలుగు కథలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. కథా శీర్షిక తెలుగు. ఇది నా స్వీయ రచన. రాధమ్మ పడుకున్నదన్నమాటే కానీ నిద్ర రావడం లేదు. పిల్లలతో ఎంతో సంతోషంగా గడపాలనుకుంటే వాళ్ళకి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఇన్ని రోజులు అందరూ చెప్పినా కూడా నేను ఇంగ్లీషు నేర్చుకోకపోతిని కదా. పిల్లలు తినే ఆహార పదార్థాలు ఎలా చేయాలో నాకు తెలియదు. పిల్లలు నాకు ఎలా దగ్గరవుతారు? ఇలా ఆలోచిస్తూ తెల్లవార్లు నిద్రపోకుండానే గడిపింది. పొద్దున లేచిన తర్వాత స్నానం పూజ చేసుకొని రాధమ్మ పిల్లల కోసం తపాలా రొట్టె తయారు చేసింది. బియ్యం పిండిలో వాము, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయ ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు వేసి దళసరిగా ఉన్న బాండీలో పెట్టి చక్కగా తపాలా రొట్టెలు తయారు చేసింది. పిల్లలకు వచ్చిన రోజు ప్రయాణం వల్ల చిరాకుగా ఉండి ఎక్కువసేపు నిద్రపోయారు. వాళ్ళు నిద్రలేచి మొదట వంటింట్లోకి వచ్చారు. వాళ్ళకి నాయనమ్మని చూడగానే ఎంతో సంతోషంగా అనిపించింది. ఎర్రటి కుంకుమ బొట్టు, ముక్కుకు తెల్లరాళ్ల ముక్కు పుడక, చక్కగా జడ వేసుకుని తలలో ఎప్పుడూ ఏదో ఒక పువ్వు పెట్టుకొని చక్కని చీరకట్టులో వాళ్ళకి వాళ్ళ నాయనమ్మ ఎంతో అందంగా కనిపించింది. కూతురు పిల్లలు కూడా అమ్మమ్మను చూడగానే వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. రాధమ్మ పిల్లలను చూడగానే దగ్గరికి రమ్మని చేయితో పిలిచింది. గుడ్ మార్నింగ్ గ్రానీ అన్నారు పిల్లలందరూ ఒకేసారి. నో గ్రానీ, నానమ్మ, అమ్మమ్మ అని చెప్పింది రాధమ్మ నవ్వుతూ. పిల్లలు కూడా రాధమ్మ మాట్లాడేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే ఓకే అని కొడుకు పిల్లలు నానమ్మ అని, కూతురు పిల్లలు అమ్మమ్మ అని పిలిచారు. ఒక్కసారిగా గాలిలో తేలినట్లు అనిపించింది రాధమ్మకి. అక్కడే ఉండి చూస్తున్న భాస్కరం రాధమ్మ సంతోషాన్ని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. పిల్లలు బ్రష్ చేసుకుని లోపలికి వచ్చారు. వెంటనే వారికి గ్లాసుల్లో పాలు పోసి ఇచ్చింది. రాత్రి కూతురు మరియు కోడలు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. పిల్లలకు పాలల్లో కార్న్ఫ్లేక్స్ లేదా బిస్కెట్స్ వేసి పెట్టమ్మా అని చెరొక ప్యాకెట్ ఇచ్చారు. కానీ రాధమ్మకి అవేవీ పెట్టబుద్ధి కాలేదు. వాళ్ళు చక్కగా పాలు తాగిన తర్వాత స్నానం చేయడానికి తీసుకెళ్ళింది. అందరికీ వేడినీళ్లు బకెట్లలో పోసి ఆరుబయట కూర్చోబెట్టి చక్కగా సున్నిపిండి పెట్టి స్నానాలు పోసింది. ఇదేంటి అని పిల్లలు అడిగారు. రాధమ్మకు అదేంటో చెప్పడానికి చేత కాలేదు. వెంటనే భాస్కరం వచ్చి, ఇది సబ్బు కన్నా చాలా మంచిది, ఒంటికి రాసుకుంటే ఒళ్ళు చక్కగా మెరుస్తుంది అని చెప్పారు. పిల్లలు చక్కగా పిండి రాసుకుని స్నానాలు చేసి లోపలికి వచ్చారు. వాళ్ళందరికీ బట్టలు వేసి దేవుడి గదిలోకి తీసుకువెళ్ళింది రాధమ్మ. దేవుళ్ళ శ్లోకాలు చెప్పి వాళ్లతో చదివించింది. వాళ్ళు వచ్చి రాని మాటలతో చదివారు. ఇదంతా వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. నానమ్మ చేసేదంతా వాళ్ళకి ఎంతో నచ్చింది. అలంకరించిన పూలతో దేవుళ్ళు ఎంతో చక్కగా కళకళలాడుతుంటే మనసులో నుండి వాళ్ళకి ఒక భక్తి భావం వెలువడింది. చేతులు జోడించి నమస్కారం చేసుకుని వంటింట్లోకి వచ్చారు. అందరినీ అక్కడే కూర్చోబెట్టి ప్లేట్లలో అందరికీ తపాలా రొట్టె పెట్టింది. ముందుగా అదేంటో పిల్లలకి అర్థం కాలేదు. కానీ కొంచెం కొంచెం తింటుంటే ఆ రుచి ఎంతో అద్భుతంగా అనిపించింది. ఎప్పుడు తినే పిజ్జా, బర్గర్లు విసుగనిపించింది. ఈ రుచి వాళ్ళకి కొత్తగా అనిపించింది. చక్కగా తపాలా రొట్టె తినేశారు. పిల్లలంతా పెరట్లో పూల మొక్కల మధ్య ఆడుకుంటుంటే రాధమ్మకు ఎంతో సంబరంగా అనిపించింది. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఆలస్యంగా లేచారు. బయటకు వచ్చి చూస్తే పిల్లలు మొక్కల మధ్య ఆడుకుంటున్నారు. అప్పటికే స్నానాలు చేసి చక్కగా బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నారు. ఇదంతా వాళ్ళకి కూడా సంతోషంగానే అనిపించింది. కానీ మట్టిలో ఆడుతున్నారని గట్టిగా అరిచారు. అమ్మా, వారిని మట్టిలో ఎందుకు ఆడనిస్తున్నావు? కాళ్ళు చేతులు పాడైపోతాయి అని కూతురు తల్లితో గట్టిగా అరిచింది. దానికి కొడుకు కూడా వంత పాడాడు. కోడలి అయితే ఎప్పుడూ ఏ తప్పు వెతుకుతామా అని చూస్తూనే ఉంది. అల్లుడు కాస్త నెమ్మది అయిన వాడిలా ఉన్నాడు. అతను ఏమీ మాట్లాడలేదు. రాధమ్మ ఏమీ మాట్లాడకుండా ఇదంతా చూస్తున్న భాస్కరం వచ్చిన కోపాన్ని దిగమింగుకున్నాడు. మధ్యాహ్నం భోజనాల సమయంలో కూడా పిల్లలు
ఇది తినరు అది తినరు అని వాళ్ళ తల్లిదండ్రులు చెబుతూనే ఉన్నారు. కానీ రాధమ్మ వారి మాటలు వినకుండా కంచంలో ఒకే చోట అన్నం కలిపి నెయ్యి వేసి పప్పు కూర పచ్చడి అన్నీ కలిపి ముద్దలు చేసి పెట్టింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు. అయినా నమ్మకం కలగలేదు వాళ్ళ తల్లిదండ్రులకి. అసలు వాళ్ళు ఈ తిండి సరిగా తినరు, చెప్తే ఇవే పెడుతున్నావు వాళ్లకు అని కూతురు వచ్చింది. ఆ వెంటనే కోడలు వచ్చి, అవును, ఈ తిండ్లు పిల్లలకు అసలే పడవు, బయట ఏమైనా తెప్పిద్దామంటే ఇక్కడ ఏమీ దొరకవు అని గొడవసాగింది. ఇంకా తట్టుకోలేకపోయిన భాస్కరం అక్కడికి వచ్చాడు. ఏంట్రా విక్రాంత్, ఏంటమ్మా దీప, మీరంతా ఎక్కడ పెరిగారు? పూల మొక్కల మధ్యలో ఆడుకుంటే మీ పిల్లలకు మట్టి అంటుతుందా? మీరు మట్టి అంటకుండానే పెరిగారా? పుట్టింది మనం ఈ మట్టిలోనే అనే విషయం మర్చిపోవద్దు. మట్టి మీద మమకారం పెంచుకోవాలి తప్ప తెంచుకోకూడదు. పుట్టి పెరిగింది ఇక్కడే. జన్మభూమిని మాతృభాషను మర్చిపోయి మీరు అక్కడ చేస్తున్నది ఏమిటి? పిల్లలకు ఇప్పటి వరకు ఒక్క తెలుగు ముక్క అయినా నేర్పించారా మీరు? మంచి భోజనం అమ్మ మీకోసం ఆరాటపడి వండితే అది మీకు నచ్చడం లేదా? విదేశాల్లో ఉంటున్నారు, అక్కడి కల్చర్ పాటించొద్దని నేను చెప్పడం లేదు, కానీ ఇక్కడి సాంప్రదాయాలను నేర్చుకుంటూ సంతోషంగా ఉండిపోయింది. మధ్య మధ్యలో తాను చేసిన చేగోడీలు చకిలాలు పల్లీల లడ్డూలను వాళ్లకు తినిపిస్తూ మురిసిపోసాగింది రాధమ్మ. ఆటల్లో భాగంగానే వాళ్లకు పద్యాలు పాటలు నేర్పిస్తూనే ఉంది. మెల్లమెల్లగా పిల్లలంతా తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఉన్న నెల రోజుల్లో పిల్లలంతా తెలుగు నేర్చుకోవడం, రాధమ్మ కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ మధ్య ఏ అడ్డుగోడలు లేవు. పిల్లలు కూడా తెలుగంటే ఇష్టపడుతున్నారు. పాలమీగడ లాంటి తెలుగుని ఎవరు మాత్రం ఇష్టపడరు? ఏ భాష వాళ్ళైనా ఒకసారి తెలుగును నేర్చుకుంటే ఎప్పుడూ మర్చిపోరు. తెలుగులో మాట్లాడుతూ తెలుగును కాపాడుకుందాం. శుభం. ధన్యవాదములు. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.